వారి వాక్కు ఎప్పటికీ భద్రము సత్యమే. కాబట్టి మనందరికీ ఒక రూపాంతరాన్ని చేసి సాధకులందరినీ కూడా ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చి మనందరం కలిసి భగవంతుని ఏకతత్వాన్ని మనందరం చర్చించుకోవాలి. భగవంతుడు అనేటువంటి వాడు రూపనామాలకి లోబడినటువంటి వాడు కాదు. మన కోసం రూపనామాలతో ప్రసాదం అనుగ్రహం కలిగింది. అలా దర్శించే భాగ్యం మనకి కలిగింది. తత్వం గురించి మనం చక్కగా అందరం కూడా విచారణ చేసుకోవచ్చు. అనేక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ ఆశ్రమము ప్రవేశం అనేటువంటిది, ప్రారంభోత్సవం అనేటువంటిది మార్చి నెలలో మనకి 12వ తారీఖున మరి దైవజ్ఞుల చేత నిర్ణయించబడింది. కాబట్టి 12వ తారీఖు మరి అక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత మరి 17వ తారీఖున స్వామి దేవుడు భగవంతుడి యొక్క అనేక మూర్తులతో పాటుగా దానికి అధిష్టానమైనటువంటి సద్గురుదేవుల మూర్తిని కూడా ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం మనందరం. కాబట్టి అందరూ కూడా మధ్యలో అన్ని రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలోనే అక్కడ ఒక యాగాన్ని కూడా సంకల్పం జరిగింది. అక్కడ అది నక్షత్ర గ్రహ శ్రీ సద్గురు లక్ష్మీనారాయణ నక్షత్రేష్టి విశ్వశాంతి మహాయాగము అని మనం చేసుకోబోతున్నాము. ఎందుకంటే అందరికీ కూడా గ్రహాలు, నక్షత్రాలు, వాతావరణం, మనం ఉన్నటువంటి అట్మాస్ఫియర్లు చాలా తేడాగా కనిపిస్తున్నాయనుకోవడం, మరి అలాగే ఉన్నతమైనటువంటి దేశాలకు కూడా అవాంతరాలు తప్పట్లేదు. అందుకని మన పిల్లలందరూ కూడా అక్కడికి కూడా వెళ్ళారు. ఇక్కడ కూడా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. అందుకని ఇటువంటి మరి వస్తున్నటువంటి ఈ గ్రహాలు, నక్షత్రాలు, వాటి దోషాలు రహితమవటం కోసం విశ్వశాంతిగా అక్కడ మహాయాగం జరుగుతోంది. ప్రతిరోజు కూడా అక్కడ సామూహికంగా పూజలు ఉన్నాయి. అలాగే సాయంత్రం కూడా దానికి తగినటువంటి హోమం హవిస్సులో మరి ఆహుతులు అవుతాయి. అలాగే సాయంత్రం పూట ఆ యాగంలో నక్షత్రాలకి, గ్రహాలకి కూడా ఎవరికైనా దోషాలు ఉన్నా కూడా మన ఋత్విక్కులతో మీరు చర్చించినట్లయితే తప్పకుండా అందరికీ అవకాశం ఉంటుంది. అందులో మనం కూడా చేసుకోవచ్చు. అలా అన్ని రోజులు మరి కార్యక్రమాన్ని తెల్లవారుజామున ప్రార్థన సుప్రభాతంతో మొదలుపెట్టి 4 గంటల దగ్గర నుంచి మళ్ళా తిరిగి 6 గంటలకి ప్రార్థన పూర్తి చేసుకుంటే తర్వాత భోగప్రసాదాన్ని అందరం భగవంతుడికి నివేదన పెట్టిన నివేదనని అందరూ అందుకుంటే ఆ తర్వాత 8 గంటల నుంచి ఋత్విక్కులు అందరి పేర్లతో ఉన్నటువంటి ఈ విశ్వశాంతి యాగానికి అక్కడ జపాలు జరుగుతాయి. ఋత్విక్కులందరూ 11 మంది ఋత్విక్కులు వస్తున్నారు. అంతేకాకుండా మనకి అలవాటు భగవద్భక్తులు కూడా పారాయణలు చేసేటువంటి అలవాటు ఉంది. అందరూ కూడా వారికి ఎవరెవరు ఏదేది చేయగలరో వారికి ఆ పారాయణలు ఇచ్చి అక్కడ చేయబడుతున్నాయి. 8 గంటల నుంచి యాగశాలలో అక్కడ పారాయణలు జరుగుతాయి, జపాలు జరుగుతాయి. అదే టైంలో 8 గంటల నుంచి 11 గంటల వరకు మన దాసువారి చేత, మా దాసయ్య చేత మళ్ళా మనకి ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ మాత్రం ఒక విషయం ఇస్తాం మాట్లాడడానికి. తర్వాత అలాగే వారితో పాటుగా ఎంతోమంది సాధు మహాత్ములు వస్తున్నారు మనకి. మరి ఏ రోజు ఎవరెవరు వస్తారు అనేది ఇంకా తెలియలేదు. కాబట్టి వారు వచ్చి వారి ప్రసంగాల్ని, వారి ఆసి ప్రసంగాన్ని మనకి ఇస్తారు. అంతేకాకుండా మధ్యలో అమ్మకి వీలైతే అమ్మ కూడా 4 మాటలు స్వామివారి గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎంత 8-11 మధ్యలో సత్సంగం జరుగుతుంది. 11 అన్నీ సత్సంగమేనండో. 24 గంటలు జరిగేది సత్సంగమే. అందరం కలిసిమెలిసి భోజనం చేసినా ప్రసాదం తీసుకుని అది కూడా సత్సంగమే. మన ఇంట్లో ఒక్కళ్ళమే కూర్చుని ఎవరూ లేనట్టు 4 మెతుకులు తినక్కర్లేదు. ఇక్కడ ప్రసాదం అందరం కలిసి గోవిందనామం చేసుకుంటూ మహాప్రసాదాన్ని తీసుకోవడం అది కూడా సత్సంగమే. 10 మంది కూర్చుని ఒక భగవన్నామాన్ని ధ్యానం చేసుకుంటే అది కూడా సత్సంగమే. కేవలం మాట్లాడుకోవడమే సత్సంగం కాదు, మాటల ద్వారా సత్సంగాన్ని గుర్తింపు తీసుకొస్తున్నామే తప్ప, ఒకరికొకరు పంచుకుంటున్నామే తప్ప మాట్లాడేదే సత్సంగం కాదు. అందరం కలిసిమెలిసి జీవించడం సత్సంగం అవుతుంది. అలాగా 8 గంటల నుంచి 11 గంటల వరకు సత్సంగ కార్యక్రమం ఉంటుంది. 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ సామూహిక పూజలు ఉంటాయి. ఒక్కొక్క రోజు మీకు పేపర్లు అందిస్తారు. తర్వాత నేను మళ్ళీ వివరంగా
మళ్ళా మీకు వివరిస్తాను సాయంత్రం రేపు కూడాను. అవి ఒక్కో రోజు ఒక్కొక్కరిని బట్టి మనకి అక్కడ సామూహిక పూజలు ఉన్నాయి. ఆ సామూహిక పూజలకు ఏ దేవతలకైతే పూజ చేసుకున్నామో ఏ రూపంలో వాటి గురించి కూడా హోమం సాయంత్రం పూట జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే సామూహికంగా పూజలు చేసుకున్నారో వారందరికీ కూడా మళ్ళీ వెంటనే 1 గంటకి అక్కడ హోమం దగ్గర రెడీ చేస్తున్నారు ఋత్వికులు స్వామి బ్రహ్మగారు. ఎందుకంటే అందరం కూడా పూజ చేసుకున్న వాళ్ళందరూ ఒక్కొక్క సమిధ ఈ దేవుని తలుచుకుని అందులో హవిస్సు ఒక సమిధని వేసి భోజనాలకి మహాప్రసాదానికి వెళ్ళాలి. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి మళ్ళీ హోమం మొదలవుతుంది. మరి 5 గంటల దగ్గర నుంచి 7:30 వరకు మళ్ళీ సత్సంగ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలు హోమం చేసుకోవడమే కాకుండా ముఖ్యమైనటువంటి కర్తలు హోమాన్ని పూర్తి చేసుకుని మళ్ళా సాయంత్రం పూట మూర్తులకి ఇది అధివాసాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 7:30కి అందరం ఒక చోటకి చేరితే అప్పుడు మంత్రపుష్పము దర్బారు జరుగుతాయి. ఆ తర్వాత అందరికీ మహాప్రసాదం మళ్ళీ వితరణ ఉన్నది. 2 పూట్ల భోజనాలు ఉన్నాయి. మొదటి రోజు మాత్రమే మధ్యాహ్నం పూట కూడా ప్రసాదం ఉంటుంది. ఆఖరి రోజు కూడా 17వ తారీఖు కూడా 2 సార్లు ప్రసాదం, ఒకసారి భోజనం ఉంటుంది. తత్మ అన్ని రోజుల్లోనూ 2 పూట్ల భోజనాలు ఉంటాయి, మహాప్రసాద వితరణ ఉంటుంది. కార్యక్రమాల్లో ఎవరైతే ముఖ్యకర్తలు ఉంటారో వారికి మాత్రం ప్రసాదమే మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అందరితో పాటు కలిసి మహాప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి అందరం కలిసి చేసుకుంటే అది భగవంతుడు మరి దివ్యమైనటువంటి ఇది భగవంతుని యొక్క దయని అందరం కలిసి మనం సమానంగా చక్కగా పంచుకున్న వాళ్ళమవుతాం. దాని ఎందులో అందరం కూడా దేహాన్ని మరచి మనసుని మరచి అందరిలో ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని తలుచుకుంటూ తలపిస్తూ మనందరం కూడా కార్యక్రమాన్ని చేసుకుందాం. అందరూ కూడా మీ ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళకి, ఇంటి పై వాళ్ళకి, మీ చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికి కూడా తెలియచేయండమ్మా. అందుకని ఏంటంటే నేను ప్రతి ఇంటికి రాగలను లేననే స్వార్థంగానే ఈ సత్సంగాల్ని పెట్టడం జరిగింది. అందరం కూడా ఇక్కడ కలుసుకుంటాం కాబట్టి అందరికీ చెప్పుకుందాం. మీ అందరిలో ఉన్న భగవంతుడు కూడా అందరికీ తెలియజేసుకుంటే అందరం కలిసి ఇంకా ఇంతకన్నా ఇంకా గొప్పగా అక్కడ కలుసుకుందాం. మనం ఆశ్రమ వాతావరణంలో అందరం కలిసిమెలిసి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సత్సంగాలు అవి పెట్టుకోవడం జరిగింది. అనుకోకుండా త్యాగరాజ స్వామి వారు కూడా మధ్యలో వచ్చి, నేను కూడా ఉన్నాను మీతో పాటు, నన్ను ఎక్కడ మర్చిపోతారని ఆ స్వామి కూడా మన మధ్యలో కూర్చోబడ్డారు. ఈ లోపల శనివారం కదా, నేను లేకపోతే ఎట్లా అని ఆంజనేయ స్వామి వచ్చారు. అలాగే ఒక్కళ్ళు ఏంటండి, ఈ దేవతలందరూ మన చుట్టూనే ఉన్నారు. గుర్తింపు మనకుండాలి, భగవద్భక్తులకు ఉండాలి. కాబట్టి మనందరిలో ఉన్న భగవంతుడు మనందరికీ కూడా అటువంటి శక్తిని, గొప్ప శక్తిని, ఆత్మశక్తిని మనందరికీ గుర్తింపచేస్తూ అటువంటి గురుదేవులు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులకు పాత్రులమై అఖండ ఆయురారోగ్యైశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరి ఓం దత్సత్. అంతేకాకుండా చూడండి, ఎప్పుడో ఇచ్చుకున్నాం 17, 18, 19 ఒక నెల ముందు అందరితో చెప్పుకుంటే బాగుంటుందని. మరి మావిళ్ళమ్మ వారు కూడా ఇప్పుడే వచ్చేసారు. ఆవిడ కూడా భీమవరంలో నేను కూడా పండగ చేసుకుంటానని ఆవిడ 41 రోజు పండగ చేసుకుంటున్నారు మన భీమవరంలో. ఇప్పుడు మేము కూడా మన భీమవరం అనాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక అందరికీ మన భీమవరమే. భీమవరం, భీమ అంటే గొప్ప శక్తివంతమైనటువంటి వరం, శ్రేష్టమైనటువంటి ప్రసాదాన్ని అనుగ్రహించేది. అటువంటి అమ్మ జగన్మాత పెద్ద తల్లి కూర్చుంది అక్కడ. గురుదేవులు కూడా చెప్తుండేవారు ఎప్పుడు మావిళ్ళమ్మ తల్లి గురించి. నిన్నెవరో అంటున్నారు, ఈ మావిళ్ళమ్మ తల్లి ఏంటి ఏమన్నా దేవతాస్థానం అంటే, అప్పటికీ అందరికీ గ్రామదేవత అనుకునేవాళ్ళు. కావలసిందేంటి, గ్రామానికి దేవతే కదా, దేవత శక్తియే మన కాపాడుతుంది, రక్షిస్తుంది. ఆ అమ్మ చక్కగా ఊరికి మధ్యలో వచ్చింది. అప్పట్లో ఏ చివర ఉన్నారో ఏమో, ఇప్పటికి మాత్రం అందరికీ మధ్యలో కేంద్రం అయిపోయింది. ఇప్పుడు అందరూ రూట్లు మారి రావాల్సి వస్తుంది అమ్మవారి ఉత్సవాలు కనుక. అందరం కూడా అమ్మ కరుణకు పాత్రలమై, అందుకు మనం ఎక్కడ ఏం చేస్తున్నా ఇది కూడా మావిళ్ళమ్మవారి ఉత్సవమే. మీరు సరిగ్గా చూడండి, మావిళ్ళమ్మవారి ఉత్సవం ఇదంతా కూడా. ఆవిడ ఉత్సవంలోనే మహోత్సవం చేసుకుంటున్నాం మనందరం కూడా. కాబట్టి అందరం కూడా స్వామి దర్శనం చేసుకోండి, తీర్థం తీసుకోండి.
అలాగే కార్యకర్తలు మనందరికీ మహాప్రసాదాన్ని కూడా చక్కగా ఏర్పరిచారు. అందరూ కూడా మన ఇల్లే అనుకుని మహాప్రసాదాన్ని తీసుకోండి. భగవంతుడు ఇప్పుడు మనది, భగవంతుడు మనది, అమ్మ మనది అని నలుగురు పిల్లలు ఎలాగైతే పట్టుకుంటారో ఇప్పుడు నలుగురు కూడా చెప్పడం కష్టం అనుకోండి, ఒకళ్ళో ఇద్దరు వస్తున్నారు. పూర్వం అంటే 10 మంది చుట్టూ మూగి అమ్మ నాది అమ్మ నాది అంటే ఏమనేదో అమ్మ అనిపిస్తూ ఉంటుంది. కానీ అదంతా ఇప్పుడు మనం భగవంతుడి దగ్గర, భగవంతుని స్వరూపమైనటువంటి తల్లి దగ్గర మనందరం అమ్మ బిడ్డలం కాబట్టి అందరూ కూడా ప్రేమగా చక్కగా భక్తిగా భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. మనం పూర్వం చదువుకున్నటువంటి పద్యాలు అవన్నీ మనం తలుచుకోకపోతే ఉండలేము. ఎంతెంత ఉండి మాత్రం ఏం లాభం. మహాప్రసాదం మరి చీమలన్నీ కలిపి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అవి ఆయా కన్నాల్లోకి వెళ్ళి తింటే వాటికి ఉన్నతమైన ఉత్తమ జన్మలు వచ్చాయట. మళ్ళీ భగవంతుని దర్శించడానికి మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటిది మనకి ఎంత ప్రసాదం కావాలి చెప్పండి. అటువంటి ప్రసాదం మనకి కడుపు నిండా గురుదేవులు ఆ భక్తుల ద్వారా అందిస్తున్నారు. అందుకని తప్పకుండా అందరూ ఇక్కడ తీసుకోండి. మళ్ళీ అక్కడ కూడా అందరం కలిసి చేసుకుందాం. అందరం కలిసి ఆశ్రమంలో ప్రసాదం కూడా తీసుకుందాం. స్వామివారికి అసలు ముందర రాగానే అందరికీ ప్రసాదం పెడితే కానీ స్వామివారు దర్శనం ఇచ్చేవారు కాదు గురుదేవులు. ఎందుకంటే అంత దయామయులు. ఎందుకంటే మనం అన్నగత ప్రాణులని తెలుసు కాబట్టి ఆకలేస్తే అసలు ఉండలేము. కాబట్టి గురుదేవుల ప్రసాదాన్ని అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. జై సద్గురు మహారాజ్కి, కాళీమాతకు జై. హర నమః పార్వతీపతయే. రాజాధిరాజ సద్గురురాజ సార్వభౌమ గోవింద.